ఈ రోజున చంద్రబాబు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం పేద వర్గాలను హింసించే విధంగా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజెస్ని రాష్ట్రానికి తీసుకొస్తే దేశ చరిత్రలోనే కనీ విని ఎరిగిన విధంగా ఏ రాష్ట్రానికి ఉన్నటువంటి 17 కాలేజీలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తే ఇప్పటికే 5 కాలేజీలు పూర్తయినాయి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఓపెన్ అయినాయి. మా మచిలీపట్నంలో కూడా మా ఇంటికి దగ్గరలోనే మెడికల్ కాలేజీ ఓపెన్ అవ్వడం జరిగింది 6 months బ్యాక్. అదేవిధంగా మిగతా 4 కాలేజీలు, మొత్తం 5 కాలేజీలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేశారు. 2 కాలేజీలు పూర్తయ్యే దశలో అయిపోయినాయి, ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. మిగతా 10 కాలేజీలకి ఇప్పుడున్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానంతో పేద బడుగు బలహీన వర్గాలు డాక్టర్లు అవ్వకూడదనే కుట్రతో దాన్ని ప్రైవేట్ పరం చేయాలి. ఇది ప్రభుత్వ విధానంలో నడవాలంటే 6,000 కోట్లు అవుతుంది, ఈ డబ్బు అనవసరమైన ఖర్చు అవుతుందని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుండి, అంటే 1995 నుండి కూడా ఆయన ప్రభుత్వ ఆస్తుల్ని, మన రాష్ట్ర ఆస్తుల్ని, ఉమ్మడి రాష్ట్ర ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులకి, తన బినామీలకి కట్టబెట్టిన వ్యవహారం మనందరం చూసాం. ఈ రోజున 6,000 కోట్లు ఎక్కడే అంటున్నారు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడిని, మరి అమరావతిలో మునిగిపోయిన అమరావతిని నీళ్లు తోటదాకి మీ డబ్బులు ఎక్కడ వచ్చినాయి? ఈ 16 నెలల్లో మీరు చేసినట్టు 1,65,000 కోట్లు, ఆ డబ్బులు ఏం చేశారు మీరు? వాటిలో 6,000 మీ దగ్గర లేవా? అప్పులు చేస్తున్నారు కదా, అప్పులు ఏమైపోతున్నాయో ఎవరికి తెలీదు. మరి మీరు చేసే పని ఏంటి? 6,000 కోట్లు లేకపోయినా లబోదీపం అంటూ మీ ఉద్దేశం ఏంటంటే పేదవర్గాలు, ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనార్టీ సోదరులు, ఆధిపత్య కులాల్లో ఉన్న పేదవాళ్ళకు కూడా డాక్టర్లు అవ్వకూడదని ఒక కుట్రపూర్తిమైన చర్యను మీరు తీసుకుని ఈ కాలేజెస్, మీరేదో అంటున్నారు 650 కోట్లు 550 కోట్లు అంటున్నారు, కానీ అసలు ఆ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ పెట్టిన భూముల విలువ ఎంత ఉంటుంది? వేలాది కోట్లు ఉంటాయి. వేలాది కోట్లు ఆస్తుల్నితో సహా కాలేజెస్ కూడా మీరు ప్రైవేట్కి దారాదత్తం చేయాలనుకున్నారు. ఈ విధానాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, బీసీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. మా పేద ప్రజలైనటువంటి మా వాళ్ళు డాక్టర్లు అవ్వకూడదనే ఒక కుట్రపూరితమైన చర్య ఈ రోజున రష్యాకి, ఉక్రెయిన్కి, ఫిన్లాండ్కి, న్యూజిలాండ్కి, ఆస్ట్రేలియాకి, అమెరికాకి చదువుకుంటాకి డాక్టర్లు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పేదవాళ్ళు గారు వాళ్ళ ఆస్తులు అమ్ముకొని, వాళ్ళ ఇళ్ళు అమ్ముకొని, వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసి విదేశాలకు వెళ్తూ ఉన్నారు. నేను అడిగేది ఏంటంటే, ఈ రోజున ఒక మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్గా నేను ఈ ప్రభుత్వాన్ని ఒక ప్రశ్న వేస్తా ఉన్నా. మీరు మీ యొక్క ఆస్తులు పెంచుకోవటానికి, మీ బినామీకి, మీ యొక్క మద్దతు ఇచ్చే ప్రైవేటు వాళ్ళకి ఈ ఆస్తులు కూడబెట్టాలనే ఉద్దేశంతోనే, పేదవాడు డాక్టర్ చదవకూడదనే దురుద్దేశంతోనే మీరు ఈ విధానాన్ని, పీపీపీ విధానాన్ని అవలంబిస్తున్నారు. ప్రపంచం అంతా నవ్వుతుంది మీరు చేసే పాలసీలకి. ఏ ప్రభుత్వం అయినా సంక్షేమ ప్రభుత్వం అంటే పేదల సంక్షేమం కోరే ప్రభుత్వం కావాలి. అసలు భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మిక్స్డ్ ఎకానమీ సిస్టాన్ని వ్యతిరేకించారు. ఇటువంటి చంద్రబాబు నాయుడు అంటూ వస్తాడు, ప్రభుత్వ ఆస్తులని ప్రైవేట్ పరం చేస్తాడు. ముందు ఆయన ఆలోచించి మిక్స్డ్ ఎకానమీ అంటే మిశ్రమ ఆర్థిక విధానం, అంటే ప్రైవేట్ రంగం, ప్రభుత్వ రంగం మాత్రమే ఉండాలి, ప్రైవేట్ రంగం వద్దని చెప్పారు ఆయన. ఈ రోజున మీరు చేస్తున్నటువంటి విధానం మళ్ళీ అడుగుతున్నా, అమరావతిలో నీళ్లు తోటదాకా మాత్రం మీ వందలాది కోట్లు ఉన్నాయి. ఈ పేదలుగా ఉపయోగపడే మెడికల్ కాలేజెస్ని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు. దీన్ని రాష్ట్రం అంతా మేము వదిలే పని లేదు. మేము ఒక ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్కి రాష్ట్రం అంతా పర్యటిస్తాను. నేను ఈ విధానానికి వ్యతిరేకంగా అన్ని జిల్లాలు తిరిగి ప్రజలను చైతన్యపరిచి ఈ పీపీపీ విధానాన్ని కొత్త రూల్స్ వేస్తూ ఉంటాయండి. అన్నీ కుట్రలే. ఏ రకంగా ప్రభుత్వ ఆస్తిని దోచి తన బినామీలకి, తన మద్దతుదారులకు అప్పచెప్పాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు చేసే పాలనా విధానాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకి ఈ మీడియా ద్వారా నేను తెలియజేసేదంటే, మీరందరూ వీధుల్లోకి రండి. ఇది పెద్ద సమస్య ఏం కాదు. ఒక క్షణంలో ప్రభుత్వం వెనక్కి తీసుకోవచ్చు. అయినా సరే నేను ఉన్నవాళ్ళ పక్కనే మాట్లాడతాను, ఉన్నవాళ్ళకే న్యాయం చేస్తాను. పేదవాళ్ళ ప్రాణాలు పోయినా మాకు పర్వాలేదు, పేదవాళ్ళ ఆరోగ్యం పోయినా పర్వాలేదు. నాకు ప్రైవేట్ సంస్థలు లేకపోతే ఆర్థికంగా ఉన్న వాళ్ళకి దోచిపెట్టడం నా ధ్యేయం అనే విధానంతో మీరు ముందుకు పోతే మాత్రం చూస్తూ ఊరికనే లేదు.
బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ విధానానికి పూర్తిగా వ్యతిరేకంగా మీరు ఈ పాలన చేస్తున్నారు. 16 నెలల నుండి ప్రజలు గమనిస్తున్నారు. మీ మొండితనాన్ని వెనక్కి పెట్టుకొని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుందనా? మీరేం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు 10 కాలేజీలు కట్టలేకపోయారు, మధ్యలో ఆపేశారు. మేము కడుతున్నామని మీ పేరు తెచ్చుకోండి. ఎంత 1.5 ఇయర్లో అయిపోద్ది. అదే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలిచి ఉంటే ఈ పాటికి ఆ కాలేజీలు కూడా పూర్తి అయిపోయేది. విద్యా వైద్యాన్ని వ్యాపారం చేసే ఈ ప్రభుత్వ విధానాన్ని, ఈ కూటమి విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ పీపీపీ చట్టం అయితే ఏది ఉందో మీరు చేసినటువంటి తీర్మానాన్ని వెనక్కి తీసుకునే వరకు మేము రాష్ట్రమంతా పర్యటించి కలిసి వచ్చే సంఘాలతో మేము భారీ ఎత్తున ఉద్యమం చేసి ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ పేదలకి డాక్టర్లు చదువుకునే అవకాశాన్ని కల్పించే విధంగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తాను. నా పేరు పెరిగే వరప్రసాదరావు, నేషనల్ దళిత జేఏసీ చైర్మన్. ఈ రోజున ఏదైతే మా ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ మార్మూరి విక్టర్ ప్రసాద్ అన్నయ్య గారు ఆహ్వానం మేరకు మేమంతా కూడా ఇక్కడ ధర్నాలో అంబేద్కర్ చౌక్ ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఏదైతే గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటు పరం చేస్తానన్న వైద్య కళాశాలను తక్షణమే విరమించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈవేళ బిడ్లు వేస్తున్నా అంటున్నారు. తక్షణమే బిడ్లు వేయకపోతే ప్రజా ఆందోళన గురికాక తప్పదు. ఏదైతే నేపాల్లో ప్రజా ఆందోళనకు గురైందో మీరు చూశారు. అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో రావద్దు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక్కొక్క కాలేజీకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టాలంటున్నారు. నిన్నగాక మొన్న ప్రధానమంత్రి మోడీ గారిని పిలిచి యోగా కేంద్రం అని పెట్టి ఎవరి సాపా ఎవరి దిండాలు తెచ్చుకోమన్నా తెచ్చుకునేవాళ్ళే 300 కోట్ల రూపాయలు మిస్లేన్ చేశారు. ఆ డబ్బంతా దుర్వినియోగం చేశారు. ఏంటి ఎందుకు చేశారంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ అంట. చంద్రబాబు నాయుడు గారికి అభివృద్ధి అంటే బిల్డింగులు బొలరాలు కాదు, గిన్నిస్ బుక్కులు కాదు. పేదల ఆరోగ్యం, పేదలకు మంచి ఆరోగ్యంగా ఉండాలి. పేదలు అన్ని వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కమ్మ కాపు అన్ని వర్గాల్లో పేదవారికి మంచి సీట్లు రావాలి, ఉచితంగా చదువుకోవాలి. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పెట్టారో ఆ 5 కాలేజీలు 17లో 5 కాలేజీలు కంప్లీట్గా ఫినిష్ అయినాయి. ఏలూరులో అయితే విజయవంతంగా 3వ బ్యాచ్ ఈ సంవత్సరం జరుగుతుంది. అదేవిధంగా అన్ని కాలేజీల్లో కూడా విజయవంతంగా పూర్తి చేయకపోతే మీరు రాజీనామా చేసేయండి. మళ్ళీ వచ్చే ప్రభుత్వం వాళ్ళే కాలేజీలు బిల్డింగులు కట్టుకుంటారు. అంతేగాని వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేసి వ్యాపారంతో వేల కోట్ల రూపాయలు దోసుకొని దంచుకుంటే మాత్రం ఇక్కడ ప్రజలు చూస్తూ ఊరుకోరు. తక్షణమే ఎలాంటి విధానాన్ని వదులుకోవాలని చంద్రబాబు నాయుడు గారికి మేము ఎత్తో పలుకుతున్నాం. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మీరు అమరావతిలో నీళ్లు తోలుతున్నారు, అదేవిధంగా అమరావతిలో 20-30 అడుగుల లోపలికి వెళ్ళాలి ఒక్కొక్క పిల్లరు, ఎన్ని కోట్ల రూపాయలు పెట్టాలి. అదేవిధంగా మీరు రాజధాని కట్టాలనుకుంటే గుంటూరు విజయవాడ మధ్యలో మంగళగిరి మీదుగా కడితే అది అప్పలాండ్ ఏరియా బాగుంటుంది. అంతేగాని గుంటల్లో మీరు అమరావతిని తీసుకొచ్చి కట్టి పేదల డబ్బులు వేల కోట్ల రూపాయలు నాశనం చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోము. అదేవిధంగా గత ప్రభుత్వంలో 56,000 ఇళ్ల పట్టాలు అమరావతి ప్రాంతంలో ఇచ్చారు. మీరు కూడా అవి కొనసాగించండి. ప్రభుత్వ పాఠశాలలో పేదలకు ఇంగ్లీష్ మీడియం పెట్టండి. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఉంటే పేదలు బాగా చదువుకొని విదేశాల్లో ఉద్యోగాలు తెచ్చుకుంటారు, మంచి అవకాశాలు కల్పిస్తారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అనుకూలంగా జీవోలు చేయండి. తక్షణమే ఈ పీపీపీ విధానాన్ని రద్దు చేయండి. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏదైతే టెండర్లను నిలిపివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. రద్దు చేయాలి పీపీపీ విధానాన్ని రద్దు చేయాలి. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దళితుల ఐక్యత, ఎస్సీ ఎస్టీ మైనార్టీల ఐక్యత. నా పేరు కోన జోసెఫ్, పశ్చిమ గోదావరి జిల్లా అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ విక్టర్ ప్రసాద్ గారి టీంలో మేము వర్క్ చేస్తున్నాం. ఈరోజు నడిబొడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద మరి ప్రభుత్వ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తామని ఈ ప్రభుత్వం కూటమి గత కొన్ని రోజులుగా జనాల్లో అలజడి తీసుకొస్తాం అనేది మేము ఖండిస్తున్నాం. మరి ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని ఆ రోజున గద్దె ఎక్కి ఈ రోజున మరి పేద ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు డాక్టర్లు అయితే మరి చాలా ఇబ్బంది పడతామని కుతంత్రాలతో మరి వాళ్ళు ఈ రోజున మరి కాలేజీలన్నీ కూడా 17 కాలేజీలు కూడా ప్రైవేటీకరణ చేయాలని కూడా మీరు చూస్తున్నారా. చాలా దారుణం. ఏ ప్రభుత్వం అయినా కానీ మరి ఈ రోజున విద్యని మేము మొదటి స్థానంలో ఉంటామని మీరు ఆ రోజున వాగ్దానాలు చేసి మరి విద్యా వైద్యానికి మొదటి ప్రిఫరెన్స్ ఇస్తామని ఆ రోజు మీరు చెప్పడం జరిగింది. ఈ రోజున ఆ 2 రంగాలను కూడా తొంగలోకి తక్కి మరి ఈ రోజున దళితులపై అన్యాయంగా మరి దళితులకి విద్యను అందకుండా చేస్తున్నారు. దీన్ని విరమించుకోవాలి. మీరు ఈ మధ్యలోనే అన్నగారు చెప్పినట్టుగా వైజాగ్లో మరి 300 కోట్లు ఖర్చు పెట్టారు. 600 కోట్లు ఖర్చు అవుతుంది కాలేజీలన్నీ కూడా డెవలప్ చేయడానికి అన్నప్పుడు ఆ 300 కోట్లు కూడా విద్యకు వైద్య రంగానికి మీరు ఎందుకు ఖర్చు పెట్టలేదని కూడా ఈ రోజున మేము తెలియజేస్తున్నాం. మరి ఈ ప్రైవేటీకరణని మీరు ఆపకపోతే మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దళిత సంఘాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని కులాల్లోనూ కూడా
మరి నిరుపేదలు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ చదువుకోవడానికి మరి ఇది అన్యాయం అయిపోతుందని అందరూ కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి ఈ ఉద్యమాన్ని రాష్ట్రంలో బలోపేతం చేసి ఇది విరమించుకునే వరకు కూడా మేము ఉద్యమాన్ని మరి బలోపేతం చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. జై భీమ్.